అశోక్ గారు మీరిద్దరు మాట్లాడు. ఒక్క నిమిషం అశోక్ గారు, నేను అడిగే వాటికి జవాబు చెప్పండి. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మ్యూట్. ఒక్క నిమిషం అశోక్ గారు, మీరు అన్మ్యూట్ చేయండి. ఒకటి, ఇప్పుడు విమర్శలు రాకుండా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కానీ లేదా మిగతా పరీక్షలు చేయాలంటే, ఇప్పుడు తెలంగాణ విఠల్ గారు అన్నారు ఇంటర్వ్యూస్ పెట్టాల్సిందని చెప్పి. డిస్క్రిప్టివ్ టైప్ వస్తే సమస్యలు వస్తాయి, ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు, ఈయనకి ఇన్ని మార్కులు అన్ని మార్కులు దిద్దడంలో సంబంధించి. అట్లా కాకుండా ఆబ్జెక్టివ్ టైప్ లోనే, ఎందుకంటే గతంలో గ్రూప్ 1కి ఇంటర్వ్యూ ఉండేది, తీసేశారు. ఇప్పుడు గతంలో గ్రూప్ 1 ఏందండి, డిఎస్సికే ఇంటర్వ్యూ ఉంది, 98 ఇంటర్వ్యూ ఉంది. సో డిస్క్రిప్టివ్ టైప్ కాకుండా ఆబ్జెక్టివ్ టైప్ గ్రూప్ 1 లో కూడా పెడితే, ఎందుకంటే మన దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి. మిగతా యూపీఎస్సీలో ఉండొచ్చు, కానీ మన దగ్గర ఏం చేసినా తప్పు పట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఉద్యోగ నియామకాలు రెగ్యులర్ గా జరగకపోవడం వల్ల. ప్రతి సంవత్సరం ఇదే గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటే ఇంత పట్టించుకునే వాళ్ళు కాదు. 13 సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి ఆ వచ్చిన 563 ఉద్యోగాల్లో మాకు లాస్. ప్రతి సంవత్సరం యూపీఎస్సీలో జరుగుతుంది కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే, ఈసారి రాలేదా నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దామని చేస్తున్నారు. సో మన దగ్గర అట్లా ఉండదు కాబట్టి, ప్రతి సంవత్సరం పెట్టే పరిస్థితి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి, ఈ ఎగ్జామినేషన్ లో గ్రూప్ 1 లో కూడా డిస్క్రిప్టివ్ తీసేసి మెయిన్స్ లో కూడా ఏమన్నా డిస్క్రిప్టివ్, ఎందుకంటే డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఇదే విధంగా కంపేర్ చేసుకుంటారు, ఈయన నాకంటే ఎక్కువ ఎట్లా మార్కులు వచ్చాయి. వాల్యుయేషన్ చేసేవాడు ఒక్కడే మొత్తం మంది పేపర్లు దిద్దాడు, వందల సంఖ్యలో దిద్దాల్సి ఉంటది, వాళ్ళ ఒపీనియన్ మారుతూ ఉంటది. అట్లా చేంజ్ చేస్తే కరెక్టా లేదా ఇప్పుడున్నదే కరెక్ట్? ఆబ్జెక్టివ్ టైప్ లో కూడా మెయిన్స్ పెట్టొచ్చు. ఒకటే పేజీకి ఒక క్వశ్చన్ ఇచ్చి అన్ని రకాల అభ్యర్థి యొక్క మెంటల్ బ్యాలెన్స్ కూడా సెలెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు 1 మార్క్ క్వశ్చన్ లో జస్ట్ కింద ఒకటే పేరుతో ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఒక క్వశ్చన్ మొత్తం ఒక పేజీలో ఉంది. ఇవాళ 150 క్వశ్చన్లు ఇస్తే 150 పేజీలతోని అభ్యర్థి యొక్క మానసిక సామర్థ్యాన్ని కూడా టెస్ట్ చేయవచ్చు. అందుకే వీళ్ళు ఈ విధంగా, అంటే డిస్క్రిప్టివ్ లో ఉంటే అవినీతి అక్రమాలకు జరుగుతుంది కాబట్టి రేపు నెక్స్ట్ కంపల్సరీగా ఆబ్జెక్టివ్ విధానంలోకి వెళితేనే ఈ సమస్య పరిష్కారం అవుతాయి. ప్రభుత్వాలు ఏవొచ్చినా ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఉన్నటువంటి క్రీమ్ పోస్ట్ లో మొత్తం అమ్ముకునే ఒక పరిస్థితి ఉంది. అలా టిఆర్ఎస్ లో అదే గందరగోళం జరిగింది, వాళ్ళ కాంగ్రెస్ లో అదే గందరగోళం జరిగింది, రేపు బీజేపీ వచ్చి అదే గందరగోళం జరగవచ్చు. కాబట్టి ఈ యొక్క అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈ రాజకీయ పదవులకి అసలు ఇక్కడికి వెళ్లి సభ్యుల యొక్క నియామకం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి చేత నియమించే సందర్భం రావాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించే సందర్భం ఉండొద్దు. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారి మీద ఏమన్నా డౌట్ ఉందా? ఆయన మీద ఏమైనా ఆరోపణలు లేవు కదా, వివాదరహితుడే కదా. కింద ఉన్న ఎంప్లాయీస్ మొత్తం ఎవరు సార్? కింద ఎంప్లాయీ ఒక్కలని ట్రాన్స్ఫర్ చేసిరా? ఇవాళ కేవలం సభ్యులని చైర్మన్ మాత్రమే పనిచేయబట్టి అక్కడ. సో ఇప్పుడు ఒకటి పాయింట్ నెంబర్ 1 అశోక్ గారు చెప్తుంది ఏంటంటే, మెయిన్స్ కూడా డిస్క్రిప్టివ్ లో పెడితే సరిపోద్ది, అప్పుడు ఈ వివాదాలు ఉండవు, అంతేనా? ఆబ్జెక్టివ్ లో పెట్టారు సార్, ఆబ్జెక్టివ్ లో పెట్టారు. ఎందుకంటే మన కన్క్లూజన్ రావాలి చర్చలో. ఒకటి మెయిన్స్ కూడా ఇస్తాను ఒక నిమిషం. మెయిన్స్ కూడా డిస్క్రిప్టివ్ లో పెడితే ఈ మోస్ట్లీ 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, అంతేనా? డిస్క్రిప్టివ్ చేంజ్ చేసి ఆబ్జెక్టివ్. ఓకే, ఇంటర్వ్యూ ఉండాలా వద్దా? ఇంటర్వ్యూ కూడా పెడితే మళ్ళా డబ్బులు తీసుకుని మళ్ళా మొక్కలు చూసి మాట్లాడేస్తారు కదా సార్. ఇది ఇప్పుడు మన డిస్కషన్ జీటీవీ వాళ్ళు పెట్టింది డిఎన్ఏ యొక్క డిస్కషన్ ఏంటంటే, ఎక్కడ రూట్ కాజ్ ఉందని. రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే, ఫస్ట్ పేపర్ లీకేజ్ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, తప్పులు జరగలేదు, అక్కడ విశ్వాసం కోల్పోయింది. సెకండ్, జియో నెంబర్ 29 కోర్టులో ఉంది, అది 6 నెలలు లేటుగా ఇచ్చారు, జియో దాచిపెట్టారు. జియో నెంబర్ 33 ఇల్లీగాలిటీ కన్సర్న్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఇన్ ద ప్రిలిమినరీ ఆన్సర్స్ కీ ఉన్నాయి. తెలుగు అకాడమీ ప్రామాణికం అని చెప్పి మేము చిన్నప్పటి నుంచి, నేను కూడా సార్ నేను జర్నలిజం లో పిహెచ్డి చేసిన, ఒక ఇంటర్నేషనల్ డిగ్రీ పబ్లిక్ పాలసీలో చదివిన, ఒక జర్నలిజం ప్రొఫెసర్ గా పనిచేసిన, నేను కూడా తెలుగు భాషలో రాసినంత ఇంగ్లీష్ లో రాయలేను. అట్లాంటిది తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం అని చెప్పి మేము చదువుకున్న మాలాంటి రూరల్ అభ్యర్థులకి ఇవాళ వికీపీడియా గూగుల్ చెప్పడమే తప్పు. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇప్పటికైనా బుర్రా వెంకటేశం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, 40 లక్షల మంది నిరుద్యోగులకి నమ్మకం కోల్పోవద్దు వ్యవస్థల మీద. కాబట్టి మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ చేయాలి. ఇలా మానవతరాయో నేనో మీరు గ్రూప్ మళ్ళీ నిర్వహించాలన్న డిమాండ్ సమంజసమేనా అంటే అవును అని 89% మెంబర్ చెప్తున్నారు. అంతే వస్తారండి, అసంతృప్తివాదులు ఎక్కువ ఉంటారు. అసంతృప్తి ఏమంటారు అంటే, అసంతృప్తి వచ్చే వాళ్ళు 523 మందే ఉంటారు. సార్ భరత్ గారు, మరి మీరు కూడా ఇప్పుడు నేను అనేది బీఆర్ఎస్ ఆయనలో మీరు ఈ విధంగా డిమాండ్ చేసిన వాళ్ళు అసంతృప్తివాదులు, ఇప్పుడు అసంతృప్తివాదులు సంతృప్తివాదులు అవుతున్నారు, సంతృప్తివాదులు అసంతృప్తివాదులు అవుతున్నారు.
సార్ ఒక ఇంపార్టెంట్ అందుకనే నేను ఇప్పుడు చర్చ పెట్టింది ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఎక్స్పర్ట్ కమిటీ ఏమన్నా అందరినీ సాటిస్ఫై చేయాలంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కైనా, ఈ నోటిఫికేషన్ కాదు, ఈ నోటిఫికేషన్ అల్టిమేట్ గా కోర్టు తెలుస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ కైనా ఎందుకు ఇంత వివాదం అంటే 13 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ప్రతి సంవత్సరం మీరు ఎగ్జామ్ పెట్టేవనుకోండి, అరే ఏం కొట్లాడతాం నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుదాం, ఈ ఊరికి దీంతో ఎందుకు టైం వేస్ట్ అని అనుకుంటారు. నిజంగా జరిగిన సో యూపీఎస్సీ లాగా యూపీఎస్సీ మీద ఎందుకు రావట్లేదు మరి? ఎక్కడ కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో రాలేదు కదా యూపీఎస్సీ మీద ఎందుకు రావట్లేదు? కేరళ నెంబర్ 1 పాయింట్ ప్రతి సంవత్సరం ఎగ్జామ్ పెట్టాలి. రెండవది మెయిన్స్ ఎగ్జామ్ కూడా డిస్క్రిప్టివ్ కాకుండా ఆబ్జెక్టివ్ టైప్ పెడితే అవకాశం ఉంటే పెడితే కనుక ఇటువంటి ఇబ్బందులు రావు. సార్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ భరత్ గారు అన్న, వెరీ ఇంపార్టెంట్ అంశమైన విషయము భరత్ గారికి చెప్పండి. కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఇంగ్లీష్ ఎగ్జామ్ తర్వాత కొందరి రూమ్స్ చేంజ్ చేశారు. ఒక అభ్యర్థి నాకు స్వయంగా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, అన్న వాళ్ళ నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను అన్న, మీకు నెంబర్ పంపించాను, అది శ్రీనివాస్ తాళ్లపల్లి పీసీఆర్. ఆ నెంబర్ పెట్టాను, ఆ నెంబర్ కలిపే ప్రయత్నం చేయండి. ఇస్తా మానవ తరగతి ఇది చర్చ పరిష్కారం కోసం. అశోక్ గారు, సో మీ సూచన ఏంటంటే మెయిన్స్ డిస్క్రిప్టివ్ పెట్టాలి, ఇంటర్వ్యూ వద్దు. నెక్స్ట్ పాయింట్ నాకు అవకాశం ఇవ్వండి. ఇస్తాను మీకు, మీరు జవాబు ఇస్తాను. నేను ఇవ్వకుండా కన్క్లూడ్ చేయండి. మాట్లాడారు, నాకు అవకాశం చెప్పండి. మీరే ఎక్కువసేపు మాట్లాడారు. సిట్టింగ్ జడ్జి చేత ప్రజెంట్ ఉన్నటువంటి గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీ గానీ సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ గానీ కంపల్సరీగా చేయాలా? చేయకపోతే ఈ యొక్క అక్రమాలు, ఎందుకంటే 563 ఉద్యోగాలు వీళ్ళంతా కాబోయే కలెక్టర్లు, కాబోయే ఎస్పీలు, రాష్ట్ర భవిష్యత్తు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటది కాబట్టి అనర్హులకు రావడానికి అవకాశం లేదు. కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేసి దీనిపైన వాస్తవాలను నిగ్గు తెలిసి అవసరమైతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ఓకే సార్ ఒకసారి అమ్మాయి కల్పన మానవతరాయ్ గారు.